ఇవాళ ఎన్డీఏ భాగపక్షాల ఎంపీలు సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక తరుణంలో ఎంపీలు ఓటు వేయాల్సిన విధానం, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏకు 414 ఓట్లు ఉండగా వెంకయ్యనాయుడుకు టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీఏ 500 వరకు ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరవుతారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. 2013 భూముల మార్కెట్ విలువ ఆధారంగా క్రమబద్దీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 100 చదరపు గజాల వరకు ఉచితంగా కాగా 101 నుండి 250 చదరపు గజాల వరకు మార్కెట్ విలువలో 15% ఫీజుగా నిర్ణయించారు. 251 నుంచి 500 గజాల్లో ఉన్న నివాసాలు 30%, 500 గజాల పైన ఉన్న వారికి 2013 మార్కెట్ విలువ ఆధారంగా ఫీజు నిర్ణయించారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 12,000 పైచిలుకు కమిటీలను రద్దు చేసి ఈ నెల చివరి నాటికి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన్మభూమి కమిటీల పనితీరుపై విమర్శలు రావడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలపై ఓనర్షిప్ తీసుకోవాలని, అన్న అమృత హస్తం పథకంలో గర్భిణీల ఇంటికి వెళ్లి ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీ షోలకు సీనియర్లు వెళ్లాలని సూచించారు చంద్రబాబు. బెల్ట్ షాపుల తొలగింపుపై 98% సంతృప్తి, ఇసుక పాలసీపై 52%పై అసంతృప్తిగా ఉన్నారని సీఎం తెలిపారు. కాపుల రిజర్వేషన్ల విషయంలోనూ వేగంగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు బాబు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా ప్లాట్ ఉన్నారు. మొదటి దశలో బండ్లగూడ, పోచారంలో నిర్మించిన 3,719 ప్లాట్లను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ప్లాట్లను విక్రయించేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తరఫున ఆన్లైన్ ప్రక్రియ కోసం త్వరలోనే వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక అప్లికేషన్ను అభివృద్ధి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. నేరేళ్ల ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించారన్నారు ఆయన. నిరుపేదలైన దళిత, బడుగు వర్గాల వారిని పోలీసులు హింసించారన్నారు. టీఆర్ఎస్ పూరిత వైఖరిని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఇసుక మాఫియా గుప్పిట్లో నుండి ప్రభుత్వం బయటకు రాలేకపోతుందన్నారు. తెలంగాణ సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు పెంచిన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని అవుట్సోర్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నిలదీస్తే అకారణంగా 2 ఉద్యోగులను తప్పించడంతో పాటు మహిళలు, వృద్ధులను వేధిస్తున్నారని సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. సాధారణ పరిపాలనను అధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్
వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి దిగజారుడుగా ప్రవర్తించి జైలు పాలైన పరిస్థితి గుంటూరులో చోటు చేసుకుంది. శ్రీనిలయం అపార్ట్మెంట్లోని సీఐ సత్యనారాయణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజు మద్యం సేవించి అపార్ట్మెంట్లోని ఇతర కుటుంబాలతో ఘర్షణకు దిగుతున్నట్టు ఆరోపిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. అంతేకాకుండా సీఐ అండతో ఆ మహిళ కుమారుడు సైతం గొడవలకు దిగుతున్నారంటున్నారు స్థానికులు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన సీఐ కేసు పెడతారా అంటూ అపార్ట్మెంట్ వాసులపై దాడులకు తెగబడ్డాడు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సీఐని అతనితో ఉంటున్న మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్మన్ నన్నన్ప్రేమ్ రాజ్కుమారి అపార్ట్మెంట్ వద్దకు వచ్చి వారికి అండగా నిలిచారు. దొంగలు కొత్త రకం ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. దొంగతనం చేయడమే కాదు, చేసిన ఇంట్లో లెటర్స్ కూడా పడేసి వెళుతున్నారు. ఆ లెటర్లో ఏముంటుందో తెలుసా? మీ ఇంట్లో సొత్తు పోయిందని బాధపడకండి, పోయిన సొత్తుకు రెండింతలు లాభం జరుగుతుందని కాకిలెక్కలు రాసి వెళుతున్నారు. ఇలాంటి విచిత్ర దొంగతనం నిజామాబాద్ జిల్లా నాందేడ్ వార్డులో జరిగింది. భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 13 తులాల బంగారం, 20 తులాల వెండి, 28,000 నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ దొంగలు రాసిన లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నెక్లెస్ రోడ్డులో జాబ్ కనెక్ట్ వాహనాన్ని డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో పాటు పలువురు పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ సమాచారం, ఉద్యోగ దరఖాస్తుల వివరాలు అందులో లభిస్తాయి. నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా వాహనాన్ని నగర పోలీసులు రూపొందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఎంఫిల్, పీహెచ్డీ పరీక్ష కామన్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్ష బహిష్కరించిన విద్యార్థులు వైస్ చైర్మన్ ఆఫీస్ ముందు బైఠాయించారు. లీక్ చేసిన ప్రొఫెసర్లతోనే కమిటీ వేస్తామని వైస్ చైర్మన్ సత్యనారాయణ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు కార్యాలయంలో ఉన్న విగ్రహాలు, తలుపు గోళ్లను ధ్వంసం చేసి ప్రశ్నపత్రాలను దహనం చేశారు. ఈ విద్యార్థి రాసుకొచ్చిన ప్రశ్నలు, సమాధానాలు పేపర్లోని వాటితో జత కావడంతో పేపర్ లీక్ అయిందని విద్యార్థులు గుర్తించారు. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థులపై చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. బెట్టింగ్ ముఠాకు సహకరించిన 1 టౌన్ 2 టౌన్ సీఐలను బీఆర్కు బదిలీ చేశారు. ఇప్పటికే డీఎస్పీలపై వేటు వేశారు. మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అక్షయ పాత్ర సమాజ సేవ కార్యక్రమాలను ఎంతగానో చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో ఎంతో కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి సౌజన్యంతో జిల్లాలోని 1,00,000 మంది విద్యార్థులకు షూ పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల నాణ్యత గల విద్యను అందించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నామన్నారు. బైక్ దొంగతనాలు చేసి వాటిపై వరంగల్, కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పట్టుకున్నారు సికింద్రాబాద్ పోలీసులు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ గౌడ్ చిన్నతనం నుంచి దొంగతనంలో ఆరితేరాడు. 2015లో జైలు నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ వరంగల్, కరీంనగర్లో 18 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బైక్లను దొంగిలించి చైన్ స్నాచింగ్ కు పాల్పడి అనంతరం బస్టాండ్లలో బైక్లను విడిచిపెట్టేవాడు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి 1/2 కిలో బంగారంతో పాటు 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి, కానీ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు ఉండవు. ఇది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ప్రసవం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి స్కానింగ్ సౌకర్యం లేక సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ తీసుకుని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఆటోలోనే మగబిడ్డకు ప్రసవించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు బాగానే ఉన్నా ఏమాత్రం జరగడానికి జరిగి ఉంటే పరిస్థితిని ఏంటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో స్కానింగ్ సౌకర్యం లేకపోవడం దారుణమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ రోడ్ భద్రతా చట్టాల కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అతివేగం, డ్రగ్స్ కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని, అలా బలైపోయిన కుటుంబాలను, వారి అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు. ర్యాగింగ్, డ్రగ్స్ అతివేగంగా దూరంగా ఉండాలన్నారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా వారిపై కఠిన చట్టాలు ఉంటాయన్నారు. 7 నుండి 10 సంవత్సరాలు జైలు పాలవుతారని గుర్తు చేశారు. వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం
నిర్వహించుకోవాలంటున్నారు. కడపలో సిపిఎం పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. పాత బస్టాండ్ నుండి వన్ టౌన్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం నెల నెల ₹4 గ్యాస్పై పెంచాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కేంద్ర సబ్సిడీ ఎత్తివేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పార్లమెంటు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వంట గ్యాస్ సబ్సిడీపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. తక్షణమే గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలను ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. కాంట్రాక్టర్లపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ నిర్వాసితులపై లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు మంజూరు చేయకుండా నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయమనడం దురదృష్టమన్నారు. నిర్వాసితులకు రావాల్సిన న్యాయమైన ప్యాకేజీలో ఆర్ఎన్ఆర్, యూత్ ప్యాకేజీలు ఇచ్చిన తర్వాత వారు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు తప్ప బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కులాంతర వివాహాలు ప్రోత్సహించాలని ప్రభుత్వానికి తన సలహాగా కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే అన్నారు. కులాంతర వివాహాలకు వారి రాష్ట్రంలో 2.5 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మాదిరిగా ఏపీలో కూడా 5 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. విశాఖ వచ్చిన రామ్దాస్ ప్రభుత్వ అతిథి గృహంలో కొంతసేపు జిల్లా కలెక్టర్ ఇంకా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మోడీ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉందని, తమ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 77% ప్రస్తుతం ఉండగా వాటిని కదిలించకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట ₹1,80,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ను ప్రారంభించారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేసే భక్తులు స్వామి దర్శనం తర్వాత ఆలయం ఎదుట సేద తీరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ఉపయోగపడుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుకు తోడ్పాటు అందించిన దాత ఏసీటీ సీఈఓ బాల మల్లాడిని అభినందించారు ఈవో సింఘాల్. కొత్త ప్రయోగాల్ని భక్తులపై రుద్దే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మధ్య కాలంలో చేసిన ఎన్నో ప్రయోగాలు విఫలమైనా మళ్లీ అదే పనిగా కొనసాగిస్తోంది. తాజాగా వెండి వాకిలికి కుడివైపున ఉన్న 2వ ప్రాకారానికి ఇనుప మెట్లను ఆగమేఘాల మీద నిర్మిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వెలుపలికి తరలి రావడానికి వీటిని నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. 15 నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాకారం వైపు ఇనుప మెట్ల ద్వారా భక్తులను వెలుపలకు తీసుకురావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా ఈ మార్పులు చేపట్టేందుకు హడావుడిగా రాత్రి ఆగమేఘాలమై పనులు జరిపిస్తోంది టీటీడీ. అయితే ఇంత అత్యవసరంగా ఈ మార్పులు ఎందుకని ప్రశ్నిస్తే ఎలాంటి వివరాల్ని అధికారులు వెల్లడించడం లేదు. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు ఋత్వికులు. శ్రీవారి ఆలయంలో ఉన్న సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి స్వప్న తిరుమంజనం నిర్వహించారు. సుగంధ పరిమళాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజా కైంకర్యాలు నిర్వహణలో తెలుసో తెలియకో జరిగిన దోషాలు నివృత్తి కోసం పవిత్రోత్సవాలు ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. సాయంత్రం స్వామివారు ఉభయ దేవతలతో కలిసి మాడవీధుల్లో వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పా సేవ, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రాది పాలంకరణ సేవలను రద్దు చేసింది టీటీడీ.